ప్రియులారా, ఎఫెసీలకు రాసినటువంటి పత్రిక, పౌలు భక్తుడు ఎఫెసీలకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయంలో ఉన్నాం మనం. ఈరోజు మనము 22వ వచనము నుండి 33వ వచనము వరకు అందరం కలిసి చదువుదాం. 22 నుండి 33 వరకు, లేదా నేను ఒక వచనం చదువుతాను, మీరు ఒక వచనము చదవండి. స్త్రీలారా, ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి. సంఘము క్రీస్తునకు లోబడినట్లుగా భార్యలు కూడా ప్రతి విషయములోనూ తమ పురుషులకు లోబడవలెను. అటువలనే పురుషులు కూడా తమ సొంత శరీరములను వలె తమ భార్యలను ప్రేమింపబద్దులై ఉన్నారు. తన భార్యను ప్రేమించువాడు తన్ను ప్రేమించుకొనుచున్నాడు. ఈ హేతువు చేత పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారిద్దరును ఏక శరీరము అగుదురు. మెట్టుకు, అందరం కలిసి చదువుదాం. మెట్టుకు మీలో ప్రతి పురుషుడును తనను వలె తన భార్యను ప్రేమింపవలెను. భార్య అయితే తన భర్త యందు భయము కలిగి ఉండినట్లుగా చూచుకొనవలెను. ఎఫెసీ పత్రికలో 2వ ప్రధాన భాగంలో ఉన్నాం మనం. మొదటి ప్రధాన భాగము డాక్ట్రిన్, బోధ. అలాగే 2వ ప్రధాన భాగము వాక్, మన యొక్క నడవడి. సో అందులో ఏ రీతిగా నడవాలి అనేవి చాలా విషయాలు చెప్తూ వచ్చాడు. ఒకసారి మళ్ళీ మనం వెనక చూస్తే, ఐక్యతలో నడవండి, పరిశుద్ధతలో నడవండి, ఏమండి, ప్రేమలో నడవండి, జ్ఞానము కలిగి నడవండి, పరిశుద్ధాత్మ చేత నింపబడి నడవండి. వాక్ ఇన్ యూనిటీ, వాక్ ఇన్ ప్యూరిటీ, వాక్ ఇన్ లవ్, వాక్ ఇన్ విజ్డమ్ and walk in the Spirit of God అని చెప్తూ, ఇప్పుడు ఈ 22వ వచనము నుండి 6వ అధ్యాయము 9వ వచనము వరకు వాక్ ఇన్ రైట్ రిలేషన్షిప్స్, వాక్ ఇన్ రైట్ రిలేషన్షిప్స్, సరి అయినటువంటి సంబంధ బాంధవ్యాలలో నడవండి. సరి అయినటువంటి సంబంధ బాంధవ్యాలలో నడవండి. చూడండి, ఈ లోకంలో ప్రతి మనిషి జీవితము కూడా ఫుల్ ఆఫ్ రిలేషన్షిప్స్, సంబంధ బాంధవ్యాలతోటే మనిషి జీవిస్తాడు. మనందరికీ తెలిసిన మాట కదండి, మ్యాన్ ఈజ్ ఏ సోషల్ యానిమల్. క్రైస్తవుల విషయంలో ఇది ఇంకా మరి ఎక్కువైనటువంటి అంశం. లోకము రిలేషన్షిప్స్ని చూస్తున్నట్లుగా బైబిల్ చూడడం లేదు. లోకంలో రిలేషన్షిప్స్ మారిపోతున్నాయి, వాటి అర్థం మారిపోతుంది. పరిస్థితులను బట్టి, అవసరాలను బట్టి ఈ సంబంధాలు, రిలేషన్షిప్స్
రకరకాల రూపాల్లోనికి వెళ్ళిపోతున్నాయి. కానీ బైబిల్లో రిలేషన్షిప్స్ అవి ఎప్పుడూ కూడా మారేవి కావు. ఇక్కడ 2 ప్రధానమైన రిలేషన్షిప్స్ చూపిస్తున్నాడు. ఒకటి కుటుంబంలో ఉన్నటువంటి సంబంధాలు, రెండవది ప్రతి క్రైస్తవునికి 2 రకాల సంబంధాలు ఉంటాయండి. ఆల్రెడీ సంఘముతో ఉన్న సంబంధం చాలా ఎక్కువ మాట్లాడాడు. ఇప్పుడు మనం దాని వైపు వెళ్ళడం లేదు. ఇక్కడ కుటుంబం ఒకటి, కుటుంబము వెలుపల ఉద్యోగం, బిజినెస్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, దానికి సంబంధించినటువంటి అంశం. ఈ రెండింటి గురించి 5వ అధ్యాయం 21వ వచనం 22 నుంచి 6వ అధ్యాయము 9వ వచనం వరకు మాట్లాడుతూ ఉన్నాడు. సో 22 నుంచి 33 వరకు భార్యాభర్తల యొక్క సంబంధం, హౌ టు వాక్ రైట్లీ ఇన్ వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్స్. భార్యాభర్తల యొక్క సంబంధ బాంధవ్యాల్లో సరి అయిన నడవడి ఏమిటి అని చెప్తూ 6వ అధ్యాయము 1 నుంచి 4 వచనాలలో తల్లిదండ్రులు పిల్లల యొక్క రిలేషన్షిప్స్ ఎలా ఉండాలి అనేది మాట్లాడతారు. 5వ వచనం నుండి 9వ వచనం వరకు ఉద్యోగములో, అంటే ఈరోజు మనం అప్లై చేసుకుంటే యజమాని దాసుడు, ఎంప్లాయీ అండ్ ఎంప్లాయర్, ఎంప్లాయర్ అండ్ ఎంప్లాయీ, ఉద్యోగం ఇచ్చినవాడు, ఉద్యోగము చేస్తున్నవాడు, ఈ రిలేషన్షిప్స్ మాట్లాడుతున్నాడు. ఈరోజు మనము 22, 23, 24 వచనాలను చూద్దాం. స్త్రీలారా, ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి. క్రీస్తు సంఘమునకు శిరస్సై ఉన్నలాగున పురుషుడు భార్యకు శిరస్సై ఉన్నాడు. క్రీస్తే శరీరమునకు శిరస్సై ఉన్నాడు. సంఘము క్రీస్తునకు లోబడినట్లుగా భార్యలు కూడా ప్రతి విషయములోనూ తమ పురుషులకు లోబడవలెను. ఈ లోక పద్ధతిలో చూస్తే ఈ వచనాలు అగైన్స్ట్ హ్యూమన్ రైట్స్, ఈ వచనాలు ఏంటండి? మానవ హక్కులకు వ్యతిరేకమైనవి. బ్యాన్ ద బైబిల్. అమెరికాలో ఏమంటున్నారండి? బ్యాన్ ద బైబిల్. ముఖ్యంగా కాలిఫోర్నియాలో పెద్ద ఉద్యమమే చేశారు. బ్యాన్ ద బైబిల్. బైబిల్ ఈజ్ అగైన్స్ట్ హ్యూమన్ రైట్స్. బైబిల్ తాగొద్దంటుందండి, అది నా హక్కు. చూసారా? అలా మాట్లాడుతుందా బైబిల్? ఏమండి, బైబిల్ ఇక్కడ స్త్రీలారా మీ పురుషులకు లోబడి ఉండుడి అనే విషయంలో స్త్రీలను తక్కువ చేసి మాట్లాడుతూ ఉందా? ఏమండి, దాన్ని మనం కొద్దిగా అర్థం చేసుకోవాలి. ఇది అర్థం చేసుకోవడానికి ముందుగా నేను మీకు ఒక స్టేట్మెంట్ చెప్తాను. The voluntary submission of the wife. Voluntary submission of the wife. Violent subjugation of the husband. The violent subjugation of the husband. Two different things. వాలంటరీ సబ్మిషన్ ఆఫ్ ద వైఫ్. భార్య యొక్క స్వచిత్తముతో స్వేచ్ఛగా తన హక్కులను కాదనుకొని భర్తకు లోబడుట. లోబడుట ఇది ఎంత ఎలాంటి వర్డ్ అనేది మనం తర్వాత ఆలోచన చేద్దాం.
నేను ఇచ్చిన రెండవ స్టేట్మెంట్ ఏమిటంటే ద వాయిలెంట్ సబ్జుగేషన్ ఆఫ్ ద హస్బెండ్. అంటే బలవంతంగా భర్త భార్యను తనకు లోబడమని నియంత్రిత పద్ధతిలో బలవంతము చేయటం. మొదటిది దాని గురించి బైబిల్ మాట్లాడుతుంది, కానీ రెండవ దాని గురించి బైబిల్ మాట్లాడడం లేదు. అథారిటీ ఈజ్ నాట్ హస్బెండ్స్ రైట్, అథారిటీ ఈజ్ హస్బెండ్స్ రెస్పాన్సిబిలిటీ. విధేయత, భార్య లోబడి ఉండాలి అనే మాట అర్థం కావాలి అంటే అధికారం అనేది భర్త యొక్క హక్కు కాదు, భర్త యొక్క బాధ్యత. అది ఏమిటి అన్నది మనం అర్థం చేసుకుందాం. స్త్రీలారా, ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి. మొదటిది ఆజ్ఞ, రెండవది కారణం, మూడవది పద్ధతి. ఇక్కడ మూడు విషయాలు: లోబడుట అనే ఆజ్ఞ, లోబడడానికి గల కారణం, లోబడే విధానం, పద్ధతి. మూడు విషయాలు చెప్పాడు 3 వచనాల్లో. ఇంకా వేరే వేరే వచనాలు ఉన్నాయి, సమయం ఉంటే చూద్దాం, లేకపోతే లేదు, ముందుకెళ్దాం. నా గ్రీకు భాషలో మన బైబిల్లో వాడబడిన మాటలలో విధేయత లేదా లోబడుట 2 రకాల గ్రీక్ పదాలు వాడబడ్డాయి. ఒకటి హూపటెస్సో, హూపటెస్సో అనే మాట ఒకటి. ఇంకొక మాట ఏమిటంటే హూపాకువో అనేది రెండవ మాట. హూపటెస్సో, హూపాకువో, హూపాకువో అనేది ఇంకొక మాట. తెలుగులో విధేయత, లోబడుట అటు ఇటుగా వాడేశారు మాటలు. ఒబే, ఈల్డ్, సబ్జెక్ట్, సబ్మిట్, ఇలాగా రకరకాలుగా ట్రాన్స్లేషన్స్ చేశారు ఇంగ్లీష్లో. ఈ హూపటెస్సోకి హూపాకువోకి ఉన్న తేడా ఏమిటయ్యా అంటే, ఇది మనము 6వ అధ్యాయంలో తల్లిదండ్రులు, పిల్లలు, అలాగే దాసులు, యజమానులు, ఈ రిలేషన్షిప్ మాట్లాడేటప్పుడు పౌలు హుపాకువో అనే పదాన్ని ఉపయోగించాడు. చూడండి, పిల్లలారా ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండుడి. హుపాకువో అంటే పిల్లలు తల్లిదండ్రులకు లోబడి ఉండుట. అంటే తల్లిదండ్రులు పిల్లల మీద దే ఎక్సర్సైజ్ దేర్ టోటల్ అథారిటీ. వారి విషయమై చాలా నిర్ణయాలు తల్లిదండ్రులు చేస్తారు. పిల్లలు తల్లిదండ్రులకు విధేయత చూపించాలి. విధేయత చూపించకపోతే కొన్ని క్రమశిక్షణా చర్యలు ఉంటాయి. మాకు అర్థమవుతుందండి? కొన్ని క్రమశిక్షణా చర్యలు ఉంటాయి. సమ్ డిసిప్లినరీ యాక్షన్స్. కుటుంబాలని బట్టి, రకరకాల దేశాలని బట్టి వివిధ రకాలుగా ఉంటాయి. అలాగే యజమాని, దాసుడు. బాగా గమనించండి, యజమాని, దాసుడు. అక్కడ కూడా ఒక మాట ఉంది 5వ వచనములో, దాసులారా మీ యజమానులైన వారికి విధేయులై ఉండుడి. హుపాకువో అంటే ఒక దాసుడు. ఈ రోజుల్లో మనకు యజమానులు, దాసులు లేరు. కానీ రోమన్ ఎంపైర్ ఉన్నప్పుడు, రోమా సామ్రాజ్యంలో, రోమన్ ఎంపైర్లో దాసత్వం అనేది ఉండింది. సో వాళ్ళు అన్యులుగా ఉండి రక్షించబడి క్రైస్తవులు అయినప్పటికీ కూడా, ఇతడు పెద్ద భూస్వామి, పెద్ద బిజినెస్ మ్యాన్, ఆయన కింద ఎంతోమంది దాసులు పనిచేసేవాళ్ళు. రోమన్ సివిలైజేషన్లో దాసులు ఎవరు? మన దృష్టిలో దాసులు అంటే మనము
మన దగ్గర వెట్టి చాకిరి చేసేవాళ్ళు అలా అనుకుంటుంటాం. కానీ రోమన్ ఎంపైర్లోనండి డాక్టర్స్ కూడా దాసులే. ఈవెన్ డాక్టర్స్, ఆర్కిటెక్ట్స్ అండి. సో అది రకరకాల కేటగిరీస్ ఆఫ్ దాసత్వం ఉండింది, అది పక్కకు పెడదాం. సో దాసులు యజమానికి లోబడ్డం అనేది ఏంటంటే, యజమాని పే చేస్తున్నాడు, దాసుడు లోబడి తీరాలి. యజమాని ఏం చెప్తే అది చేసి తీరాలి. విధేయత చూపించలేదా డిసిప్లినరీ యాక్షన్ ఉంటుంది, క్రమశిక్షణా చర్యలు ఉంటాయి. అది హోపాకువో. కానీ స్త్రీలారా ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి అనే దగ్గర పౌలు వాడినటువంటి మాట గ్రీక్ మాట హుపాటాసో. హుపాటాసో అనేది ఏంటంటే ఇట్ ఈస్ విల్లింగ్ సబ్మిషన్, ఎ విల్లింగ్ సబ్మిషన్. ఇట్ ఈస్ నాట్ ద రైట్ ఆఫ్ ద హస్బెండ్. తల్లిదండ్రుల ఇది పిల్లల మీద ఇట్ ఈస్ ద రైట్, హక్కు. యజమానుడికి దాసుడి మీద ఉండేది హక్కు. భర్తకు భార్య మీద ఉండే అధికారము అది హక్కు కాదు, అది భార్యల దగ్గర నుంచి రావలసినటువంటి విల్ఫుల్ సబ్మిషన్. సో దాని అర్థం ఏమిటంటే నాకు ఇష్టమైతే లోబడతాను లేకపోతే లేదు అనేది క్వశ్చన్ కాదండి ఇక్కడ. ఇట్ ఈస్ ఎ కమాండ్మెంట్ ఫ్రమ్ గాడ్. దేవుడు ఏమంటుంటే బలవంతం చేయటం లేదు. ప్రభువునకు వలె అంటే మీరు దేవునికి లోబడినట్లుగా మీ భర్తకు లోబడండి. ఇట్ ఈస్ విల్లింగ్ సబ్మిషన్. ఎందుకు ఇలా జరిగింది? ఇది ఏమిటి అంటే మనం కొన్ని మాటలు మనము చూడడం చాలా మంచిది. మొదటి కొరింథీ పత్రిక 7వ అధ్యాయం, ఫస్ట్ కొరింథియన్స్ చాప్టర్ 7. సారీ, నేను చదువుతాను. నా 2 నుంచి 4 వచనాలు. అయినను జారత్వములు జరుగుచున్నందున ప్రతివానికి సొంత భార్య ఉండవలెను, ప్రతి స్త్రీకి సొంత భర్త ఉండవలెను. భర్త భార్యకును అలాగుననే భార్య భర్తకును వారి వారి ధర్మములు నడపవలెను. భర్తకే గాని భార్యకు తన దేహము పైన అధికారము లేదు, అలాగుననే భార్యకే గాని భర్తకు తన దేహము పైన అధికారము లేదు. చాలా క్లియర్ కట్ స్టేట్మెంట్. ఒక ఇంటర్వ్యూలో క్రిస్టియన్సే పాస్టర్ గారు కొద్దిమంది తన సంఘస్థుల్ని పురుషులతో మాట్లాడుతున్నాడు ఇంటర్వ్యూ చేస్తూ. ఒకవేళ మీ భార్యలు మీ మాట వినకపోతే మీరేం చేస్తారయ్యా అని ఒక 2-3 అందరు అడుగుతుంటే రకరకాల ఆన్సర్స్, ఆయన కొన్ని ఆన్సర్స్ చెప్పాడు. ఆయన చెప్పిన ఆన్సర్ ఏమిటంటే we inflict punishment. We inflict punishment. మేము వారిని శిక్షిస్తాం రకరకాలుగా. Husband has no right. Husband has no right. అవునండి, ఇది ఇట్ ఈస్ విల్ఫుల్ సబ్మిషన్. భర్త కూడా భార్యకు తన శరీరం మీద అధికారం ఇస్తాడు, అలాగే భార్య కూడా భర్తకు తన శరీరం మీద అధికారం ఇస్తుంది. నాట్ ఫర్ ఇన్ఫ్లిక్టింగ్ ద పనిష్మెంట్స్.
బట్ టు ప్రొటెక్ట్ అండ్ నర్చర్. పోషించడానికి, భద్రపరచడానికి, వారి యొక్క సంబంధాలు కొనసాగడానికి. సో భార్యలారా మీ భర్తలకు విధేయత చూపండి. సరే, ఇంకొక వచనం దగ్గరికి వెళ్దాం. 1 కొరింథీ పత్రిక 11వ అధ్యాయం చదువుతున్నాను. నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారం, ఓకే, 2వ వచనం 3వ వచనం నుంచి చదువుతున్నాను. ప్రతి పురుషునికి శిరస్సు క్రీస్తనియు, స్త్రీకి శిరస్సు పురుషుడనియు, క్రీస్తునకు శిరస్సు దేవుడనియు మీరు తెలుసుకొనవలనని కోరుచున్నాను. ఏ పురుషుడు తల మీద ముసుగు వేసుకొని ప్రార్థన చేయునో లేక ప్రవచించునో ఆ పురుషుడు తన తలను అవమానపరచును. ఏ స్త్రీ తల మీద ముసుగు వేసి కొనక ప్రార్థన చెయ్యునో లేక ప్రవచించునో ఆ స్త్రీ తన తలను అవమానపరచును. ఏలయనగా అది ఆమెకు క్షౌరము చేయబడినట్టుగానే ఉండును. స్త్రీ ముసుగు వేసుకుని కొనని ఎడల ఆమె తల వెంట్రుకలు కత్తిరించుకొనవలెను. కత్తిరించుకొనుటైనను క్షౌరము చేయించుకొనుటకైనను స్త్రీకి అవమానమైతే ఆమె ముసుగు వేసుకొనవలెను. పురుషుడైతే దేవుని పోలికయు మహిమయ్య ఉన్నాడు గనక తల మీద ముసుగు వేసుకొనకూడదు, కానీ స్త్రీ పురుషుని మహిమయ్య ఉన్నది. ఏలయనగా స్త్రీ పురుషుని నుండి కలిగనే కానీ పురుషుడు స్త్రీ నుండి కలగలేదు. మరియు స్త్రీ పురుషుని కొరకే కానీ పురుషుడు స్త్రీ కొరకు సృష్టింపబడలేదు. ఇందువలన దేవదూతల బట్టి అధికార సూచనగా స్త్రీకి తల మీద ఉండవలెను. అయితే ప్రభువునందు స్త్రీకి వేరుగా పురుషుడు లేడు, పురుషునికి వేరుగా స్త్రీ లేదు. స్త్రీ పురుషుని నుండి ఎలాగో కలిగెనో అలాగే పురుషుడును స్త్రీ మూలముగా కలిగెను, కానీ సమస్తమును దేవుని మూలముగా కలిగి ఉన్నవి. ఇక్కడ ఒక అధికార క్రమాన్ని గురించి మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఈ తల వెంట్రుకలు, ముసుగులు, దట్ ఈజ్ నాట్ అవర్ టాపిక్. ఏమండి, దట్ ఈజ్ నాట్ అవర్ టాపిక్. దాని గురించి మాట్లాడాలంటే చాలా విషయాలు మాట్లాడాలి. దట్ ఈజ్ నాట్ అవర్ టాపిక్. ఇక్కడ టాపిక్ ఏమిటయ్యా అంటే ద ఆర్డర్ ఆఫ్ అథారిటీ, అధికారము యొక్క క్రమాన్ని గురించి మాట్లాడుతున్నాడు. అధికారము యొక్క క్రమం. అయితే ఏమంటాడంటే ప్రభువునందు స్త్రీకి పురుషుడు వేరుగా లేడు, పురుషునికి వేరుగా స్త్రీ లేదు. ఎందుకు? ఇద్దరు ఏక శరీరముగా ఉన్నారు. ఇద్దరు ఏక శరీరముగా ఉన్నారు. సో ఇక్కడ ఐడియా ఏమిటయ్యా అంటే ఈ శరీరము ఎలాగైతే శిరస్సుకు ఏమండి తన ఇష్టపూర్తిగా లోబడుతుందో అలాగే స్త్రీ కూడా, భార్య తన ఇష్టపూర్తిగా లోబడాలి. శిరస్సు శరీరం మీద నువ్వు నాకు లోబడుట నా హక్కు అని శిరస్సు అనడం లేదు. శిరస్సు ఏం చేస్తుందంటే ఈ శిరస్సులో ఒక చాలా ప్రాముఖ్యమైనది ఒకటి ఉందండి. ఏంటది? బ్రెయిన్. ఇఫ్ ద హెడ్ డజంట్ యూజ్ ఇట్స్ బ్రెయిన్ ద బాడీ విల్ నాట్ వర్క్. ఈ తలకాయ దానిలో ఉన్న మెదుడును వాడకపోతే, మనకు అర్థమయ్యే బాటలో చెప్పాలంటే శరీరం ఏది పనిచేయదు. సో మ్యాన్ షుడ్ బి వైజ్ ఇనఫ్ టు విన్ ద సబ్మిషన్ ఆఫ్ ద వైఫ్. సో భర్త తన భార్య యొక్క విధేయతను గెలుచుకునేవాడుగా ఉండాలి. భర్త ఎలాగైనా ఉండనియండి. స్త్రీకి దేవుడు చెప్పిన మాట ఏమిటంటే ఇట్ ఈస్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ యువర్ హస్బెండ్ యు ఒబే. ఒకసారి ఒక ఆయన అంటే మా బావగారు, నీకు అనుమానం రావచ్చు,
నేను మీ అక్కని ఎందుకు ప్రేమించటం లేదో. నాకు అసలు ఏం తెలియదండి ఆ రోజుల్లో. ఐ థింక్ ఐ వాజ్ ఇన్ మై డిగ్రీ సెకండ్ ఇయర్లోనో ఫైనల్ ఇయర్లో ఉన్నాను. నాకేం తెలీదు, నాకేం తెలీదు, నేను క్రైస్తవునే కాదు అని వాక్యం బైబిల్ తెలిసి ఈ వచనం చూపించి నాకు బాగా జ్ఞాపకం ఉంది. స్త్రీలారా, చూసినావా, మీ అక్క నాకు లోబడితే నేను ప్రేమిస్తా, మీ అక్క నాకు లోబడలేదు కనుక నేను ఆమెను దూరం పెడతా. నేనన్నాను అంతే, ఐ డోంట్ అండర్స్టాండ్ దిస్ అన్నాను. కానీ ఒక మాట చెప్పాను, బావగారు నాకు ఒక్క విషయం మాత్రం తెలుసు, నాకు మీ బైబిల్ తెలియదు కానీ ఒక్కటి నాకు తెలుసు, హ్యూమన్ డిగ్నిటీ అనేది ఒకటి ఉంది బావగారు, అది మాత్రం నాకు తెలుసు. మీకెంత హ్యూమన్ డిగ్నిటీ ఉందో అక్కకు కూడా అంతే హ్యూమన్ డిగ్నిటీ ఉంది. దట్ ఐ నో. ఇక మిగిలిన అన్నీ నాకు తెలియదు. ఐ వాజ్ జస్ట్ 19 years 19 years. చూడండి, దట్ ఈస్ ద మ్యానిపులేషన్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. భర్త ప్రేమించడానికి భార్య దగ్గర ఏమి ఉండనవసరం లేదు, భార్య లోబడడానికి భర్త దగ్గర ఏమి ఉండనవసరం లేదు. ఎవరిది వాళ్ళదే. దేవుడు ఎవరి రెస్పాన్సిబిలిటీ వాళ్ళకే ఇచ్చాడు. ఇది కండిషనల్ రెస్పాన్సిబిలిటీస్ కావివి. దీస్ ఆర్ అన్కండిషనల్ రెస్పాన్సిబిలిటీస్. ఇవి షరతులతో కూడినటువంటి బాధ్యతలు కాదు, షరతులు లేనటువంటి బాధ్యతలు. నా చూడండి, దేవునిలో అందరూ ఒక్కటే. గళితీయులకు రాసిన పత్రిక చదవండి ఎవరైనా, 3వ అధ్యాయం 28వ వచనం. ఇందులో యూదుడని గ్రీసు దేశస్థుడని లేదు, దాసుడని స్వతంత్రుడని లేదు, పురుషుడని స్త్రీ అని లేదు, యేసుక్రీస్తునందు మీరందరూ ఏకముగా ఉన్నారు. అంటే స్త్రీ అయినా పురుషుడైనా ఇద్దరిని కూడా యేసు ప్రభువారు ఒకే రకంగా రక్షించాడు. యేసు ప్రభువారు స్త్రీ కొరకు ఏమి రక్తం చిందించాడో పురుషుని కొరకు కూడా అదే రక్తం చిందించాడు. పురుషుడు ఏ రీతిగా నీతిమంతుడుగా తీర్చబడ్డాడో స్త్రీ అదే రీతిగా నీతిమంతురాలుగా తీర్చబడింది. పురుషుడు ఏ రీతిగా పరిశుద్ధాత్మని కలిగి ఉన్నాడో స్త్రీ కూడా అలాగే పరిశుద్ధాత్మ దేవుని కలిగి ఉన్నది. పురుషుడు ఎత్తబడతాడు, స్త్రీ కూడా ఎత్తబడుతుంది. ఇద్దరు కూడా పరలోకంలోనే ఉంటారు. క్రీస్తునందు ఏ వ్యత్యాసము లేదు. కానీ గాడ్ ఆర్డైన్డ్ అథారిటీ అన్నది ఒకటి ఉన్నది. చూడండి, ఇప్పుడు దేశం ఉంది, ప్రజలు ఉన్నారు, దేశాలు ఉన్నాయి, అందరికీ స్వేచ్ఛ ఉంది, అందరూ ఒకటే, అందరూ ఒకటే. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎంతనో, ప్రైమ్ మినిస్టర్ అంతే, ప్రైమ్ మినిస్టర్ ఎంతనో, ఏమండి అక్కడ అడుక్కు తినేవాడు కూడా అంతే. అందరికీ సేమ్ అథారిటీ, సేమ్ హక్కు, సేమ్ డిగ్నిటీ, సేమ్ ఎవ్రీథింగ్ సేమ్. అలాగని ప్రెసిడెంటు, ప్రైమ్ మినిస్టరు ఎవరు లేకుండా ఉండి దేశం నడవాలి అంటే ఏం జరుగుతుందండి? ఏం జరుగుతుంది? ఒక ఆఫీస్ ఉంది, ఆఫీస్లో ఎంప్లాయీస్ అందరూ ఒకటే, ఆఫీస్లో ఎంప్లాయీస్ అందరూ ఒకటే. అలాగని టీమ్ లీడర్ లేకుండా ఉంటే, ఏమండి, టీమ్ లీడర్ లేకుండా ఉంటే, ఈ టీమ్ లీడర్ల మీద ఒక మేనేజర్ లేకుండా ఉంటే ఏం జరుగుతుంది? ఖయాస్. ఏమండి, దట్ లీడ్స్ టు ఖయాస్ అండ్ అన్ప్రొడక్టివిటీ. ఒక అధికార క్రమం అనేది లేకపోతే అది గందరగోళానికి, ఏమండి, ఎలాంటి ఫలితము లేనటువంటి కార్యాలకు, ఫలితము లేనటువంటి శ్రమకు దారితీస్తుంది. ఇంకొక విషయం చదివాం, దేవుడు ముందు పురుషుణ్ణి చేశాడు.
సాటి అయిన సహాయము. సో దట్ ఈస్ ఇన్ గాడ్స్ ప్లాన్. ఇట్ డజంట్ మీన్ దట్ ఉమెన్ ఈజ్ లెస్. ఏమండి, కాదది. పురుషుడు కూడా అలా అనుకోవడానికి వీల్లేదు స్త్రీ తక్కువ అని. స్త్రీ కూడా తను తక్కువ అని అనుకోవడానికి వీల్లేదు. కానీ ఒక క్రమం ఉండాలి ఫ్యామిలీలో, సంఘంలో అందరం ఒకటే, కానీ ఒక అధికార క్రమం అనేది సంఘంలో ఉంటుంది. విశ్వాసులు మీరేం చేస్తారు? ఏమండి, యు ఒబే మీ విల్ఫుల్లీ కదా, మీ ఇష్టపూర్తిగా, మీ హక్కులు కొన్ని కాదనుకొని, మీకున్న కొంత ఫ్రీడమ్ని మీరు కాదనుకొని, మీకున్నటువంటి ఇండిపెండెన్స్ని మీరు కొంత కాదనుకొని దాన్ని నాకు సబ్మిట్ చేస్తారు. ఎందుకు? గాడ్ ఆర్డైన్డ్ అథారిటీ ఇన్ ద చర్చ్. అలాగే గాడ్ ఆర్డైన్డ్ అథారిటీ ఇన్ ద ఫ్యామిలీ. గాడ్ ఆర్డైన్డ్ అథారిటీ ఇన్ ద ఫ్యామిలీ. ఇప్పుడు నేను ఒక మాట దగ్గరికి తీసుకెళ్తాను మిమ్మల్ని. ఆదికాండం 3వ అధ్యాయం. పౌలు ఇంతగా పత్రికలో చెప్తాడు, మనము ఇంతకుముందు చదివేము, మీకు తెలిసిన వచనాలే అవి. స్త్రీ ముందుగా మోసగించబడలేదు కానీ, పురుషుడు మోసగించబడలేదు కానీ స్త్రీయే మోసగించబడింది అనే మాటలు చెప్పాడు. కానీ విచిత్రం ఏంటంటే స్త్రీ మోసగించబడింది, శిక్ష ఆదాము మీదకి వచ్చింది. హవ్వ ద్వారా లోకములోనికి పాపము ప్రవేశించననే మాట లేనే లేదండి. బైబిల్లో ఏమాట ఉంది? ఆదాము ద్వారా. నౌ విల్ సీ 3వ అధ్యాయం 16వ వచనం చదువుతున్నాను, వినండి. ఆయన స్త్రీతో, నీ ప్రయాసమును నీ గర్భవేదనను నేను మిక్కిలి హెచ్చించేదను, వేదనతో పిల్లలను కందువు. ఓకే, అది పక్కకి పెడదాం. నీ భర్త ఎడల నీకు వాంఛ కలుగును, అతడు నిన్ను ఏలును అని చెప్పాను. I struggled with this verse for some years. అంటే స్త్రీకేనా భర్త పట్ల వాంఛ? పురుషునికి లేదా? ఉంది కదా, ఉంది కదా. వాంఛకు ఏలడానికి సంబంధం ఏంటి? ఏమండి, వాంఛకు ఏలడానికి సంబంధం ఏంటి? ఈ పండు తినకముందు ఒకరి పట్ల ఒకరికి ప్రేమ లేదా? ఒకరి పట్ల ఒకరికి వాంఛ లేదా? ఏమండి, వారు ఏక శరీరంగా లేరా? పండు తినకముందు ఉన్నారు కదా. బట్ వాట్ హ్యాపెండ్? ఎప్పుడైతే పాపము చేశారో స్త్రీ పురుషులు ఇద్దరు, దేవుని యొక్క ఆజ్ఞను మీరి అతిక్రమించి పాపము చేశారో, ఈ పాప స్వభావము వారిలోనికి వచ్చింది. ఇప్పుడు ఈ ప్రాచీన పాప స్వభావం ఏమంటుందంటే, స్త్రీని నీ భర్త పట్ల వాంఛ కలుగును అంటే అర్థం ఏంటంటే, ఇది మనకు కరెక్ట్గా అర్థం కావాలి. వాంఛ అనే మాట మనకు అర్థం కావాలి అంటే మనం ఇంకొక అధ్యాయం కిందకి వెళ్దాం. మనం ఒక అధ్యాయం కిందకి వెళ్దాం. 4వ అధ్యాయం 7వ వచనం. ఇక్కడ కయ్యూను హేబెల్ని చంపాడు. కయ్యూను హేబెల్ని చంపాడు. నౌ లిజన్. 7వ వచనం. నీవు సత్క్రియ చేసిన ఎడల, దేవుడు మాట్లాడుతున్నాడు, నీవు సత్క్రియ చేసిన ఎడల తలనెత్తుకొనవా? సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము పొంచి ఉండును, నీ ఎడల దానికి వాంఛ కలుగును, నీవు దానిని ఏలదు. పాపానికి వాంఛ కలగడం ఏంటండి? ఏమండి, పాపం అనేది ఇట్స్ అన్ అబ్స్ట్రాక్ట్ థింగ్ కదా. ఇట్స్ అన్ అబ్స్ట్రాక్ట్ థింగ్.
పాపానికి వాంఛ కలగడం ఏంటి? నువ్వు దానిని ఏలుదువు. ఇక్కడ వాంఛ అంటే అజర్పింగ్ ద అథారిటీ. పాపము నీ మీద అధికారం చేస్తుంది. నీ రెస్పాన్సిబిలిటీ ఏమిటంటే పాపము మీద నువ్వు అధికారం చేయడము నీ రెస్పాన్సిబిలిటీ. అంటే ఏంటి? పాపములోనికి దిగజారిపోవద్దు. సరే, కయ్యను భ్రష్టుడైపోయాడు, అది వేరే విషయం అనుకోండి. ఇక్కడ కూడా పండు తినొద్దని దేవుడు చెప్పాడు. హవ్వ దగ్గరికి వచ్చాడు సాతానుడు, తినమన్నాడు. రాయబడిన మాట ఏంటో తెలుసండి ఇక్కడ 6వ వచనం 3వ అధ్యాయం. ఆ స్త్రీ వృక్షము ఆహారమునకు మంచిదియు కన్నులకు అందమైనదియు వివేకము చరమైనది ఎరుగుంటూ చూచినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకొని తిని. ముందు ఆదాం తినలేదు. అసలు ఈమె తిన్న సంగతి ఆదాంకి చెప్పను కూడా చెప్పలేదు. షీ హాజ్ నాట్ కన్సల్టెడ్ ఆడమ్. ఒకవేళ ఆదాముని కన్సల్ట్ చేసుంటే ఎట్లుండేదో. కన్సల్ట్ చేయలేదు, తినేసింది. ఇప్పుడు ఆ దేవుడు అంటున్నాడు, ఈ స్వభావముతో ఆమె తన ఇండిపెండెంట్ డెసిషన్స్లోనికి వెళ్ళకూడదు. హస్బెండ్ షుడ్ ఆమెను ఏలుదువు అంటే అర్థం ఏంటంటే, నౌ యూ హ్యావ్ గివెన్ ఎన్ రెస్పాన్సిబిలిటీ, ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ అథారిటీ. నీకు ఒక బాధ్యత ఇస్తున్నాను ఆదాము. ఇవి ఎందుకు పండు తినింది? యూ ఫెయిల్డ్ ఇన్ యువర్ రెస్పాన్సిబిలిటీ. అసలు నీ భార్య ఏం చేస్తుంది? పండు తింటుందా? చెట్టు దగ్గరికి ఎందుకు వెళ్ళింది? ఎవరితో మాట్లాడుతుంది? యూ ఫెయిల్డ్ ఇన్ గార్డింగ్ హర్. యూ ఫెయిల్డ్ ఇన్ గార్డింగ్ యువర్ ఫ్యామిలీ. సో నువ్వు ఏంటంటే దేవుడు ఏమంటాడంటే, సో దేర్ మస్ట్ బి an order of authority in the family. ఇప్పుడు నీకు ఒక ఫ్యామిలీ రాబోతుంది, నీకు పిల్లలు పుడతారు, నీ కుటుంబం పెద్దగా అవుతుంది. సో ఈ కుటుంబం ఇద్దరు వ్యక్తులు ఉన్నప్పుడే సరైనటువంటి కొరెలేషన్ లేకుండా ఇద్దరు మాత్రమే ఉన్నప్పుడు, ఇద్దరు కూడా పాపము లేకుండా నిర్దోషంగా ఉన్న కాలములోనే సరైనటువంటి సంప్రదింపులు లేకుండా అసలు దేవుని ఆజ్ఞనే మీరే పరిస్థితి తెచ్చుకున్నారు. ఇప్పుడు పాప స్వభావంతో వెళుతున్నటువంటి మీరు, ఇఫ్ దేర్ ఇస్ నో అథారిటీ ఇన్ ద ఫ్యామిలీ, కుటుంబంలో అధికారం అన్నది లేకపోతే పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుంది కుటుంబం యొక్క పరిస్థితి. కనుక ఆదామా, నేను నిన్ను ముందు చేశాను, నీలోని నవ్వను తీశాను నేను. సో నీలో నుంచి వచ్చింది ఆమె. యూ హ్యావ్ ఎ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ లీడింగ్, రూలింగ్, అథారిటీ. కానీ కొన్ని కుటుంబాల్లో విచారం ఏమిటంటే అండి, హస్బెండ్స్ ఆర్ ఎ బిగ్ ఫెయిల్యూర్ ఇన్ టేకింగ్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ లీడింగ్ ద ఫ్యామిలీ. చాలా విచారం అది. కొన్ని కుటుంబాల్లో భర్తలు కుటుంబాన్ని నడిపించే బాధ్యతలు తప్పుకున్నారండి. అసలు వాళ్ళు అదొక బాధ్యత నాకు ఉందన్న సంగతి కూడా కొంతమంది భర్తలకి తెలియట్లేదు. అన్ని విషయాల్లో నేను ఉండాలి మాదిరిగా. లీడర్ ఎవరు టీం లీడర్ అవుతాడండి? ఊరికి తప్పులు చేస్తూ టీం లీడర్ అవుతాడా? హూ విల్ బికమ్ ద క్యాప్టెన్? పోయింది దీన్ని. హలో, ఎవరండి క్యాప్టెన్? ఎవరు? మంచి ప్లేయర్ని క్యాప్టెన్ చేస్తారు. కోచ్ ఎవరు అవుతారు? ఎప్పుడు ఆ రెస్పాన్సిబిలిటీలో నుంచి కొంతమంది భర్తలు తమ రెస్పాన్సిబిలిటీ వదిలేస్తున్నారు.
తీసుకోవాలి, బాధ్యత తీసుకోవాలి. హలో, ఎస్, బాధ్యత తీసుకోవాలి. సో సరి అయినటువంటి లీడింగ్, సరి అయినటువంటి గైడెన్స్ భర్త ఇవ్వాలి, భార్య దాన్ని అంగీకరించి ముందుకెళ్ళాలి. కుటుంబం నడిపించబడుతుందండి, కుటుంబం నడిపించబడుతుంది. హస్బెండ్ షుడ్ హ్యావ్ సమ్ హెడ్, షుడ్ యూజ్ ఇట్స్ బ్రెయిన్. భర్త తన యొక్క బ్రెయిన్ ఉపయోగించాలి. ఈ షుడ్ హ్యావ్ విజ్డమ్. అందుకే దానికి ముందే చెప్పాడు, వాక్ ఇన్ విజ్డమ్. భార్యాభర్తల సంబంధం చెప్పకముందు ఏం మాట్లాడాడండి పౌలు? వాక్ ఇన్ విజ్డమ్, జ్ఞానం కలిగి నడవండి. ఆ తర్వాత ఇంకేం చెప్పాడండి? జ్ఞానము కలిగి నడవండి. ఆ తర్వాత ఇంకేం చెప్పాడు? వాక్ ఇన్ ద విల్ ఆఫ్ గాడ్. దేవుని చిత్తం ఏంటి? దేవుని చిత్తంలో కొన్ని బేసిక్ ప్రిన్సిపల్స్ చెప్పాడు. ఏమిటి ఆ బేసిక్ ప్రిన్సిపల్స్? జాయ్ఫుల్, వాక్ ఇన్, సంతోషంగా ఉండండి, ఒకరికొకరు విధేయత చూపించండి, ప్రతిదానికి కృతజ్ఞత కలిగి ఉండండి. ఏ హస్బెండ్, ఒక భర్త తన యొక్క రెస్పాన్సిబిలిటీని నిర్వర్తిస్తున్నాడు అంటే 3 బేసిక్ ప్రిన్సిపల్స్ మర్చిపోకూడదు. ఒకటి, ఈ షుడ్ సీ దట్ ఈ షుడ్ మేక్ హిస్ ఫ్యామిలీ హ్యాపీ. ఏమండి? అంతేకాదు, ఒకరికి ఒకరు లోబడి ఉండుడి. ఇట్ ఈస్ అప్లికబుల్ టు ఎవ్రీబడి. అంటే ఇఫ్ హస్బెండ్ డజంట్ సబ్మిట్ హిమ్సెల్ఫ్ టు వైఫ్, హీ షుడ్ షో ఇట్. తన భార్యకు తన్ను తాను అప్పగించుకోవడం అన్నది భర్త చూపించాలి. మూడవదిగా, హస్బెండ్ షుడ్ హ్యావ్ గ్రాటిట్యూడ్ టువర్డ్స్ గాడ్ అండ్ టువర్డ్స్ ఫ్యామిలీ. ఇవి లేనప్పుడు భర్త తన రెస్పాన్సిబిలిటీస్లో ఫెయిల్ అవుతున్నాడు. ద బిబ్లికల్ ప్రిన్సిపల్స్ ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ దట్ ఆఫ్ ద వరల్డ్లీ ప్రిన్సిపల్స్. లోకంలో పద్ధతులు వేరు, బైబిలు దేవుని చెప్తున్నటువంటి మాటలు వేరు. The failing in the responsibility. సో స్త్రీలారా, మీ పురుషులకు లోబడి ఉండుడి. ఇట్ ఈస్ ద విల్ఫుల్ సబ్మిషన్. విల్ఫుల్ సబ్మిషన్. పేతురు పత్రిక, మొదటి పేతురు పత్రిక, 3వ అధ్యాయం చదువుతున్నాను. అటువలే స్త్రీలారా, మీరు మీ స్వపురుషులకు లోబడి ఉండుడి. అందువలన వారిలో ఎవరైనాను వాక్యమునకు అవిధేయులైతే వారు భయముతో కూడిన మీ ప్రవర్తన, పవిత్ర ప్రవర్తన చూచి వాక్యము లేకుండానే తమ భార్య నడవడి వలన రాబట్టవచ్చును. సో వై షుడ్ ఐ ఒబే? మై హస్బెండ్ ఈజ్ నాట్ గుడ్. కానీ ఏమంటున్నాడంటే, నీ నడవడిని బట్టి నీ భర్త మారుతాడేమో. ఒకసారి నేను ఒక బైబిల్ స్టడీ తీసుకోవడానికి వెళ్ళాను. ఈ ఆర్మీ వాయుపురి డిఫెన్స్ అక్కడ ఉన్న క్వార్టర్స్లో ఎవరింట్లోనూ నాకు జ్ఞాపకం లేదండి, నాకు 2 సార్లు ఎప్పుడో చాలా ఏళ్ళ కిందట వెళ్ళాను. ఎంజే భాస్కర్రావు గారు బైబిల్ స్టడీ తీసుకునేవాళ్ళు. ఆయనకి ఎందుకో వీలు కాకపోతే నా బదులు నువ్వు వెళ్తావు అంటే వెళ్తాను. ఐ వెంట్ దేర్. సరే, జనరల్గా వాళ్ళు సాక్ష్యం చెప్తారంట ఒక్కొక్కరు ఒక్కొక్క వారం బైబిల్ స్టడీలో. ఆ రోజు ఒక ఆయనకి వంతు వచ్చింది. ఆయన చెప్పాడు, క్రైస్తవేతరులు ప్రభువుని నమ్ముకున్నారు. ఆయన ఏమన్నాడంటే, నేను రక్షణ పొందడానికి ప్రధానమైన కారణం నా భార్యనండి అన్నాడు ఆయన. సో విజిట్ కమాన్ ప్లీజ్ టెల్ అన్నారు. ఎట్లా బ్రదర్ చెప్పండి, ఎక్స్ప్లెయిన్ చేయండి. ఆయన ఏమన్నాడంటే, అయ్యా నా భార్య పేరు మోసిన గయ్యాళి. నేను అనుకున్నాను ఆమె దెబ్బకు భయపడి ప్రభు కాళ్ళు పట్టుకున్నట్టు నీడేనా అని అనుకున్నాను నేను. అట్లా కాదండి. అమ్మో, కొన్నిసార్లు ఇంటికి వెళ్ళడానికి కూడా భయం వేసేదండి. పొలంలో పనిచేసి మంచి పెద్ద రైతు, రిచ్
రిచ్ ఫ్యామిలీ. ఎలాగ మారమని ఎలా మీరు మరి ప్రభువుని తెలుసుకున్నారు? ముందు నా భార్య మారిందండి. ముందు నా భార్య ప్రభువుని తెలుసుకున్నదండి. తరువాత ఆమె నోరు, ఆమె నాలుక అవి ఎంత మారిపోయాయంటే, ఇంత గయ్యాళి నోరు నాలుక ఉన్న భార్య నోరు నాలుకను ఆయన స్వాధీనపరుచుకున్నాడు అంటే ఆ ప్రభు ఎంత శక్తిమంతుడై ఉంటాడు అని నేను ఆలోచించడం మొదలుపెట్టానండి. ఆ తర్వాత నా భార్య చర్చికి పోదామనింది. నేను ఆమెతో పోయాను చర్చికి. పాస్టర్ ఇంటికి పిలుద్దామంది. నేను సరే అన్నాను. దట్ ఈస్ హౌ ఈ టెస్టిఫైడ్. తన సాక్ష్యం చెప్పాడు అనుకోండి. అదే అంటాడు. ఇక్కడ ఇంకొక విషయం ఏమంటాడంటండి, జడలు అల్లుకొనుటయు, బంగారు నగలు పెట్టుకొనుటయు, వస్త్రములు ధరించుకొనుటయు, వెలుపటి అలంకారము మీకు అలంకారముగా ఉండక. సో వాట్ ఈస్ ద స్త్రీకి అలంకారం ఏమిటి అంటే ఇవేవి ఉండకూడదని కాదండి, అట్లా చెప్పట్లేదు. ఆ అట్లా ఇక్కడ కాంటెక్స్ట్ ఈజ్ డిఫరెంట్. ఆ కాంటెక్స్ట్లో మాట్లాడుతున్నాడు. బాహ్యమైన అలంకారము కన్నా ప్రాముఖ్యమైనది ఇంటర్నల్ అలంకారం. ఏమిటది? సాధువైనట్టు, మృదువైనట్టు, గుణమును అక్షయాలంకారం అక్షయాలంకారం. ఇవి నశించిపోయేది కాదు. ఈ అలంకారం ఎవరు దొంగిలించలేరు. మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారముగా ఉండవలెను. అది దేవుని దృష్టికి మిగుల విలువ గలది. దేవుని దృష్టికి అది మిగుల విలువ గలది. సో దేవుని దృష్టికి విలువైన వారముగా ఉండుట. దేవుని దృష్టికి విలువైన వారుగా ఉండుట. రెండవ విషయానికి వస్తాను. క్రీస్తు సంఘమునకు శిరస్సయ్యున్న లాగున పురుషుడు భార్యకు శిరస్సై ఉన్నాడు. క్రీస్తే శరీరమునకు రక్షకుడై ఉన్నాడు. సో ఇక్కడ కారణం చెప్తున్నాడండి. కారణం, క్రీస్తు సంఘానికి శిరస్సుగా ఉన్నాడు కనుక సంఘం ఎలాగైతే క్రీస్తు పదవుకు లోబడాలో అలాగే భార్య భర్త యొక్క అధికారాన్ని అంగీకరించాలి. మన ప్రతి కోరిక ఆయన తీరవాలని తీరిస్తేనే దానికి దీనికి ఏం సంబంధం లేదండి. లోబడినట్టుగా భార్యలు కూడా ప్రతి విషయములోనూ తమ పురుషులకు క్రీస్తే శరీరమునకు రక్షకుడై ఉన్నాడు. వై? బికాస్ ఈస్ టేకింగ్ కేర్ ఆఫ్ హర్. ఆమెకు కావలసిన ప్రొటెక్షన్ ఇస్తున్నాడు. ఆమెకు కావలసినటువంటి ఏర్పాట్లు చేస్తున్నాడు, పోషిస్తున్నాడు. ఆమె ఆరోగ్యం గురించి పట్టించుకుంటున్నాడు. భర్త తన యొక్క రెస్పాన్సిబిలిటీ చూపిస్తూ ఉన్నాడు. అయితే ఒక విషయం గుర్తించాలి. విల్ఫుల్ సబ్మిషన్లు ఇవన్నీ కూడా. నేను వచ్చే వారము ఐ టాక్ అబౌట్ మెన్. అసలు పురుషుల రెస్పాన్సిబిలిటీ ఎలా ఉంది అన్నది వచ్చే వారం మాట్లాడతాను నేను. సో మూడు లోబడినట్లుగానే అంటాడు. ఏ రకంగా? వాట్ ఈస్ ద మేనర్? ద మేనర్ ఈస్ హౌ ద చర్చ్ ఒబేస్ క్రైస్ట్. ఇక్కడ ఒక హైరార్కీ చెప్పాడు. ఇందాక మనం చదివాం. స్త్రీకి పురుషుడు శిరస్సు, పురుషుడికి క్రీస్తు శిరస్సు, క్రీస్తుకు అంటే ఇప్పుడు క్రీస్తు ప్రభువు దేవుని కంటే చిన్నవాడా అంటే ఇక్కడ దేవుడు అంటే తండ్రి అని అర్థం అండి. కొత్త నిబంధనలో దేవుడు అనే మాట తండ్రికి సంబంధించిన మాట. సో తండ్రి
అంటే తండ్రి కన్నా కుమారుడు తక్కువ? డెమ్మిగాడా? ఈజ్ క్రైస్ట్ ఏ డెమ్మిగాడ్, ఏ జూనియర్ గాడ్, ఏ లెసర్ గాడ్? నో, కో ఎసెన్షియల్, కో ఎగ్జిస్టింగ్, కో ఈక్వల్ అయ్యి మనం చెప్పుకునే మాటలు. వారి యొక్క ఎసెన్స్లో ఇద్దరు ఒకటే. ఎవరు తక్కువ కాదు, ఎవరికి ఎక్కువ కాదు. కానీ యేసు ప్రభు త్రిత్వములో రెండవ వ్యక్తి. ఇట్ వాజ్ ఎ సబ్మిసివ్, ఏమండి, విల్లింగ్, ఫుల్ సబ్మిసివ్నెస్. సో త్రిత్వములో ద ప్లాన్ ఆఫ్ గాడ్, యేసు ప్రభు శరీరధారికి వెళ్ళి మరణించాలి. నేనే ఎందుకు వెళ్ళాలి? పరిశుద్ధాత్మని పోవచ్చు కదా శరీరధారిగా. పోవచ్చు. గాడ్ కెన్ డూ ఎనీథింగ్. దట్ వాస్ నాట్ గాడ్స్ ప్లాన్. యేసు ప్రభు ఎన్నిసార్లు చెప్పారండి? ఆయన చిత్తం నెరవేర్చుటే నా ఆహారము, ఆయన చిత్తం నెరవేర్చుటకు వచ్చి తిని, ఆయన చిత్తం నెరవేర్చుటకు వచ్చి తిని. వాజ్ ఇట్ ఎ ఫోర్స్? వాజ్ ఇట్ ఎ సబార్డినేషన్? నో, ఇట్ ఈస్ నాట్ సబార్డినేషన్. సబార్డినేషన్ కాదు అది. ఏమండి, తండ్రి కింద పని చేయడం లేదు కుమారుడు. ఈ రక్షణ కార్యం జరగడానికి విల్ఫుల్ సబ్మిషన్, స్వేచ్ఛాయుతమైనటువంటి, ఇష్టపూర్వకమైనటువంటి లోబడుట, విధేయత చూపుట. దేని కొరకు? ఫర్ ద బెటర్మెంట్ ఆర్ ఫర్ ద ఎటర్నల్ వాల్యూస్ సేక్, నిత్యత్వపు విలువల కొరకు, రక్షణ కొరకు. కుటుంబంలో ఫర్ ద బెటర్మెంట్ ఆఫ్ ద ఫ్యామిలీ there is an order of authority. ఏమండి, ఇట్ ఈస్ నాట్ మేల్ చవనిజం, ఇట్ ఈస్ నాట్ మేల్ అజర్ప్షన్ ఆఫ్ అథారిటీ ఆర్ ద సబ్జుగేషన్, బలవంతంగా లోబర్చుకోవడము, అవి కాదు. ఇది కానే కాదు. ఇది సమ్ అథారిటీ గాడ్ హెస్ ఆర్డర్డ్. దేవుడి కన్నా, ఏమండి, కొద్దిమందికి ఎంత కోపం ఉండిండొచ్చో దేవుడి మీద. ఏం పెట్టాడండి దేవుడు ఇట్లా? ఒక లిబరల్ థియాలజీ అని మాట్లాడుతున్నాడు. దేవుడు మొగాయన కాబట్టి పార్షాలిటీ చూపించాడు. ఎవడు చెప్పారా దేవుడు మొగోడని? గాడ్ ఈజ్ ఎ స్పిరిట్. గాడ్ ఈజ్ నైదర్ మ్యాన్ నార్ ఉమెన్. గాడ్ ఈజ్ నైదర్ మ్యాన్ నార్ ఉమెన్. దేవుడు పురుషుడు కాదు, దేవుడు స్త్రీ కాదు. ఆత్మ. దేవుడు ఆత్మయ్య అయి ఉన్నాడు. హీ స్పిరిట్. సో ఇట్ ఈస్ నాట్ సబార్డినేషన్, ఇట్ ఈస్ విల్ఫుల్ సబ్మిషన్. స్వేచ్ఛాయుతంగా, ఇష్టపూర్తిగా భర్తకు లోబడుట, కుటుంబం యొక్క క్షేమము, కుటుంబములో ఒక క్రమశిక్షణ, కుటుంబంలో ఒక క్రమశిక్షణ. ఏ కుటుంబంలో అయితే పిల్లలు వాళ్ళ అమ్మ మాటి మాటికి వాళ్ళ నాన్నను ఎదిరించి, మాటి మాటికి వాళ్ళ నాన్నను అవమానపరుస్తూ, మాటి మాటికి వాళ్ళ నాన్నను పక్కకు పెడుతూ ఉండడము చూస్తూ పెరుగుతారో ఆ పిల్లలు, వాళ్ళకు పెళ్ళిళ్ళు అయిన తర్వాత వాళ్ళ కుటుంబాలు కూడా పాడవుతాయి. వాళ్ళ కుటుంబాలు కూడా పాడవుతాయి. ఏ కుటుంబంలో మగపిల్లలు తండ్రి, ఏమండి, అనవసరమైన అధికారాన్ని, ఆయన యొక్క సుపీరియారిటీని ప్రదర్శిస్తూ ఉండడం చూస్తారో, ఆ మగపిల్లలు పెద్దగా పెళ్లి చేసుకున్న తర్వాత వాళ్ళ కుటుంబాలు కూడా పాడవుతాయి. There is an order. God ordained order. And God is wiser than all of us. మనందరికన్నా దేవుడు జ్ఞానవంతుడు. దేవునికి భవిష్యత్తు తెలుసు. దేవునికి ఏది మంచిదో తెలుసు ఒక క్రైస్తవ కుటుంబానికి. సో దేవుడు అన్నాడు, అయ్యా ఇది నీ కుటుంబం, అమ్మా ఇది నీ కుటుంబం, అయ్యా ఇది నీ కుటుంబం.
మీకు ఏది మంచిదో నాకు తెలుసు, ఇదిగో నేను ఈ యొక్క ఆర్డర్ పెట్టాను మీ కుటుంబంలో నేను ఈ యొక్క క్రమాన్ని పెట్టాను, ఆ క్రమాన్ని పాటించండి. కష్టమైందా? కొంత కష్టం కావచ్చు. వాక్యంలో చెప్పినట్లుగా భర్త భార్యను ప్రేమించాలంటే చాలా కష్టపడాలి భర్త. యు నో దట్. భార్య లోబడడం కన్నా భర్త ప్రేమ చూపించడం వెరీ డిఫికల్ట్ థింగ్ హియర్. లవ్ ఈజ్ ఎ బిగ్గర్ ఇష్యూ దాన్ సబ్మిషన్. లవ్ ఈజ్ ఏ బిగ్గర్ ఇష్యూ దాన్ సబ్మిషన్. దేవుడు కిలో రాయి ఆడవాళ్ళని ఎత్తిన పెడితే టన్ను రాయి మొగోడి మీద పెట్టాడు. దెర్ ఈజ్ ఎన్ ఆర్డర్. కుటుంబంలో ఒక క్రమం, ఒక పద్ధతి. దాన్ని గౌరవించినప్పుడు దేవునికి ఘనత, దేవునికి మహిమ. ఏ భార్య అయితే భర్తను గౌరవించి ఘనపరిచి లోబడుతుందో దేవుడు ఆ కుటుంబంలో మహిమపరచబడతాడు, ఘనపరచబడతాడు. వచ్చే వారం మనం భర్త దేవుణ్ణి తన కుటుంబంలో ఎలా ఘనపరచగలడో దాని గురించి మనము ఆలోచన చేద్దాం. ప్రార్థన చేసుకుందాం.